ఎక్కడే వసంతాల కేళి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఒక్కడు కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఒక్కడు అనగానే మహేష్ బాబు గుణశేఖర్ అనుకుంటారేమో, అస్సలు కాదు. భూమిక గుణశేఖర్. ఆ మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. యుఫోరియా భూమిక ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందిస్తున్న మూవీ ఇది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ ప్రారంభించామంటూ అప్డేట్ ఇచ్చారు గుణశేఖర్. 20 ఏళ్ల తర్వాత మరోసారి మొదలైన జర్నీ అంటూ పోస్టు పెట్టిన గుణశేఖర్ షూటింగ్ కి సంబంధించి చిన్న వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని సరికొత్త పాయింట్ తో యుఫోరియా తెరకెక్కుతోంది అని టాక్. గతంలో మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మహేష్ బాబుతో పాటు భూమిక గుణశేఖర్ కి కూడా కెరియర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత అర్జున్, సైనికుడు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం ఇలా వరుసగా సినిమాలు తీసినా ఒక్క హిట్ కూడా పడలేదు. శాకుంతలం సినిమాపై గుణశేఖర్ తో పాటు సమంత కూడా చాలా ఆశలు పెట్టుకుంది, కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఒక్కడు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆశతో భూమిక ప్రధాన పాత్రలో యుఫోరియాతో వస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వడం గుణశేఖర్ తో పాటు భూమికకి కూడా చాలా అవసరం. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తోంది భూమిక. చివరిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన బటర్ఫ్లైలో నటించింది. కంగన ఎమర్జెన్సీలోనూ కీలక పాత్ర పోషించింది. మరోవైపు ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ గోవాలో సమర వెల్నెస్ అనే హోటల్ ప్రారంభించి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. యువకుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన భూమిక చావ్లా పవన్ కళ్యాణ్ ఖుషీతో కుర్రాల కలల రాణిగా వెలిగింది. ఆ తర్వాత ఆఫర్లు అందుకున్న సరైన హిట్స్ కొట్టుకోలేకపోయింది. తెలుగుతో పాటు సౌత్ నార్త్ లోను అదృష్టాన్ని పరీక్షించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకి చిన్న బ్రేక్ ఇచ్చి రీ ఎంట్రీలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది. యుఫోరియాతో హిట్ అందుకుంటే భూమిక ఇస్ బ్యాక్ అనొచ్చు మరి. ఎక్కడే వసంతాల కేళి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.